గ్లోబల్ ఇది ముగ్గురు కూతుళ్ళు పంపిన జీతమా? పరిహారం తీసుకుంటూ తండ్రి గుండె పగిలేలా రోదన. ముగ్గురు కూతుళ్ళ మృతితో కుటుంబంలో తీవ్ర నిషాదం. ఎల్లయ్య గౌడ్కు ప్రభుత్వం 21 లక్షల రయ్యత. ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన మనిషిని తిరిగి తీసుకురాలేము. ఆ బాధను మనం పూడ్చలేము. మన ఇంట్లో ఎవరైనా పెద్ద మనిషి చనిపోతేనే మనకి ఎట్లుంటుందంటే ఒక నెల 2 నెలల దాకా ఆ జ్ఞాపకాలను మనం మర్చిపోలేము. అసొంటిది ఒకే రోజు ముగ్గురు కూతురు చనిపోవడం అంటే ఇక చూడు ఎట్లుంటుందో పరిస్థితి. అది ఊహించుకోగా పరిస్థితి కాదు. నిజంగా వీళ్ళే కనుక బతుకుంటే ఉంటే ఆ తండ్రిని రాజులకి చదవటోళ్ళు కావచ్చు. నేను అంటున్నా, అనుకున్న కాడికి తీసుకుపోయేటోళ్ళు కావచ్చు. వాళ్ళు కావాల్సిన ఫుడ్ తినిపించి వాళ్ళను ఎంజాయ్గా తాగేటోళ్ళు కావచ్చు. ఏ బాధలు లేకుండా వాళ్ళను చనిపోయేంత వరకు, కట్టె కాలేంత వరకు బేషుగ్గా చూసుకునేటోళ్ళు కావచ్చు వాళ్ళను. కానీ ఇన్ని సంవత్సరాల దాకా పెంచి మన తండ్రి ఏకాక అయిపోయాడు. మళ్ళీ ఇక ఏం లేని వాడు అయిపోయాడు. ఇక గట్ల పరిస్థితి ఏ కుటుంబంలో రావద్దు. ఇక మన చేవెళ్ళ ఎంపీ గారు అయితే దీని మీద నిజంగా ఆయనకు బుద్ధుడు మాట్లాడిండో లేదంటే ఆయనకు మరి ఏ రకంగా మాట్లాడిండో తెలియదు. కానీ ఇది మాత్రం బాధాకరం. ఇక అసలే వీళ్ళు పోయిన బాధలో వీళ్ళు ఉంటే ఆయన బాధ ఆయనది. రోడ్లాట గుంతలు లేకపోవడం వల్లనే యాక్సిడెంట్ అవుతాయి అట. కొంచెం అన్న అది బుద్ధున్న మాట నేనైతే అనుకుంటలేను. బుద్ధుడు మాట్లాడిన అయితే నేను అనుకుంటలేను. ఎందుకు అంటే రోడ్లు గుంతలు ఉండాలన్న. మీరు ఒక పని చేయండి విశ్వేశ్వర రెడ్డి గారు, మీ కార్యకర్తలందరినీ తీసుకొని పోయి నేషనల్ హైవే మీద ఎక్కడెక్కడ షాప్ ఉన్నదో అక్కడ గుంతలు అవిరారు. ఇక గుంతలు అవ్వతే ఇట్లాంటి ఫ్యామిలీలకు నిజంగా మీరు ఆసటిగా నిలిచినట్టు ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గించినట్టు కూడా ఉంటుంది. దయచేసి ఆ పనులకు మీరు శంకుస్థాపన చేయండి. మీరు పోయి మొత్తం నేషనల్ హైవే మీద గుంతలు తవ్వరు. ఇక గుంతలు తవ్వితే అప్పుడు ప్రమాదాలు తగ్గుతాయి. ఇది పక్క విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు అందరు చేయాలి. ఇది